ఏం లోలిరా బాడకవలారా 20 రూపాయలు అవుతే 10 రూపాయలు ఇచ్చేయండి. రూపాయలు ఉన్నాయి పట్టుకొని ఇట్టుంటాది ఇట్లా పడ్డాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈరోజు మా తమ్ముడు గారితో వచ్చేసిన. మా తమ్ముడు గారు డేంజర్ అనమాట ఊరికి. పుష్పరాజ్ ఇండియాలో పిసా పిసా చేద్దామని టార్గెట్ చేసిన. అట్లుంటుంది అన్నమాట. చెప్పు హిందీ చెప్పు ఏంది. అందుకే డాన్ అని చెప్పిన స్టార్టింగ్ లోనే. వీడు అప్పుడప్పుడు ఇద్దరం డేంజర్ ఫైటింగ్ చేసుకుంటాం, అది మనకి తెలియదు. మా ఇద్దరికి డబ్ల్యూడబ్ల్యూ అనమాట. ఇద్దరికి ఇప్పుడు రాయల్ రాంబుల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు డేంజర్ ఉంటుంది ఫైటింగ్. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఫైటింగ్ అవుతుంది కావచ్చు, నాకు తెలియదు, కానీ మామూలు ఫైటింగ్ ఉండదు ఇప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై Hi. Hello family members and welcome back to my వీడు కూడా అట్లనే ఉంటాడు అనమాట అప్పుడప్పుడు పిసా పిసా. ఇప్పుడు మీ ఇద్దరం ఫైటింగ్ చేసుకుంటాను, మీరు కూడా ఇంట్లో చేసుకోరు అప్పుడప్పుడు. ఇంట్లో ట్రై చేయకండి. నువ్వు దావే అయితే ఇవన్నీ అయితే పెద్ద వేస్ట్ అన్నమాట మా ఇంట్లో. అది మీకు తెలియదు, అది మీ అందరికి యాకి బ్యాట్స్ దా. ఇది మా దాంట్లో చెల్లి ఇట్లా పట్టుకొని ఇట్టుంటాది ఇట్లా. మీకు కెమెరా హ్యాండిల్ చేయట్లేదు, అది పెద్ద ప్రాబ్లం అయింది ఇక్కడ. ఇట్లా అంటాం అన్ని చూపెడతాయి. వీడియో తెలిసి చేస్తారు అనుకోరా? అరే తెలిసే వాళ్ళు చేసే ఫన్. డూయింగ్ ఫన్ బ్రోస్. లేదు వీడు 70 కిలోలు ఉంటుంది, నేను 30 కిలోలు ఉన్నా. అమ్మా పొలం మోసేది ఉన్నది రేపు దెబ్బలు ఆడితే. ఏం లోలిరా బాడకవలారా ఇవన్నీ పెట్టుకోవాలి అప్పుడప్పుడు. చిన్న పోరగాల లెక్క తిరిగి రావాలి కొంచెం. ఎటు ఎటు బంజారు లోపల పెట్టు. పైసలు 100 రూపాయలు, ఒక 50 రూపాయలు, ఒక 50 రూపాయలు. రూపాయలు లేదు నా దగ్గర. ఉంటాయి చూడు. జీరా అయిపో ఒక 100 రూపాయలు నువ్వు పాటు చిన్న చెయ్యిలో పెట్టుకుంటే ఇగో ఇవి నేను కావాలంటే ఎన్ని ఇచ్చినా నీకు ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఒక్క రూపాయి బిల్లు ఇవ్వాలి నువ్వు నాకు. ఎప్పుడు ఇచ్చినావు? ఒకసారి ఎప్పుడు ఇచ్చినావు? 3000 ఇచ్చా. ఎవరికి ఇచ్చావు? 3000 ఎప్పుడు ఇచ్చిండు నాకు? నీవు ఇచ్చినా లేదు. దేనికి ఇచ్చినావు? సెల్లుకు కట్టాలంటే సెల్లు కట్టాలని ఈఎంఐలే తీసుకోవాలి. సెల్లుకు నేను డైరెక్ట్ నెట్ పేమెంట్ చేసిండే. అన్ని స్టోరీ చెప్పకుండా నువ్వు గయ్యండి 100 రూపాయలు. ఇప్పుడు 200 ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి కరెక్ట్ పెట్టు. అరే ఎందుకు ఇస్తానా పైసలు? ఇయ్యాక
మనకి ఇయ్యద్దు, రూపాయి ఇయ్యద్దు. పడ్డాడు. అయ్యో పడ్డాడు. రూపాయలు కాదు కానీ 20 రూపాయలు. నా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి. రూపాయలు ఇంకో 10 రూపాయలు అట్లనే తిప్పవా ఇంకో 10 రూపాయలు. ఇంకో 10 రూపాయలు నీకు దానకారం. నేను నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తావా? దానికి అయితే అట్లా అయిపోయింది. చిన్న చిన్న ఫైటింగ్స్. వాడు దాని దెబ్బలు కొడతాడు నన్ను. దెబ్బలు ఏంటో లాస్ట్ దండి కొడతాడు. నేనే కొడతాడు ఎక్కుతా అనుకుంటా కానీ కొట్టలే నన్ను. బాగుంది. బాగా దెబ్బలు అవుతాయి నాకు. 20 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చేయండి. 20 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చేయండి. ఇద్దరే చూస్తారా కూర్చొని? ఏంటిది? అదేం లోల్లి? 20 రూపాయలు అడిగినా ఇస్తలేడు. ఎందుకు ఇవ్వమంటానవరా? అగో పైసలు లేవు. అడిగినా బుద్ధి లేదు. చిన్న పొరగాలు కొట్టుకున్నాను, కొట్టుకోబడుతుంది. నేను చిన్నోళ్ళమే. చిన్నోళ్ళ ఇంకా 24 సంవత్సరాలు వచ్చినా ఇంకా చిన్నోళ్ళే. చిన్న పోరనే నేను. బుద్ధి లేదు కొద్దిగానన్నా. మనసులో అయితే మంచిగా. అది 20 రూపాయలు అడిగినా 10 రూపాయలు ఇచ్చి మళ్ళా నీకు ఎందుకు ఇవ్వాలి చెప్పు, నాకు అర్థం కాదు. ఆడు 10 రూపాయలు ఇచ్చి మళ్ళా దానికి తిప్పింది ఇట్లా బుచ్చపోనికి వేసినట్టు. మరి కాదురా, ఎందుకు ఇవ్వమంటారా పైసలు? అది పొద్దున వద్ద సాయంత్రం వస్తాను పాపం. నేను కూడా పొద్దున సాయంత్రం వచ్చిన. రైట్ బాయ్ టాటా.